నాకు తెలిసినంత వరకు ఎవరైనా కానీ టైలరింగ్ స్టార్ట్ చేసే ముందు సొంతంగా వాళ్ళ ఓన్ బ్లౌజెస్ని వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి మ్యాక్సిమం అందరు టైలర్లు కూడా టైలరింగ్ పని అనేది నేర్చుకుంటారు. టైలరింగ్ నేర్చుకోవడం వల్ల నా బ్లౌజెస్ని నేనే ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు, తర్వాత మా అమ్మకి, మా అక్కకి, మా ఇంట్లో వాళ్ళకంతా కూడా నేనే స్టిచ్ చేసుకోవచ్చు అని హోప్ తోటి మ్యాక్సిమం అందరూ కూడా టైలరింగ్ అయితే నేర్చుకుంటారు. మనం మ్యాక్సిమం ట్రై చేసే బ్లౌజెస్ కూడా ఫస్ట్ టైం కుట్టడానికి మన బ్లౌజెస్ కానీ లేదా మన ఇంట్లో వాళ్ళ బ్లౌజెస్ ఎవరివైనా కానీ మనం ఫస్ట్ స్టిచ్ చేయడానికి తీసుకుంటాము. స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చెప్తారు. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు కూడా కొన్ని మిస్టేక్స్ అంటే తెలుస్తూ ఉంటాయి. ఈ విధంగా అట్లా ఇట్లా ఇబ్బంది పడి ఏదో విధంగా టైలరింగ్ అయితే నేర్చుకుంటాము. తర్వాత బ్లౌజ్ అంతా కూడా నీట్ గా స్టిచ్ చేసిన తర్వాత అరే ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాము, మనకి ఎట్లనో పని చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళవి బ్లౌజులు స్టిచ్ చేయడానికి అయితే మనం చెప్తుంటాము. తర్వాత వాళ్ళకి బ్లౌజులు సెట్ అయ్యి వారు ఇంకొకటికి చెప్పడం, వారు ఇంకొకటి చెప్పడం, ఈ విధంగా టైలరింగ్ అనేది గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంతకీ మీరు ఏ హోప్ తో టైలరింగ్ స్టార్ట్ చేశారు? మీరు